अवामी मसाइल के फौरी हल के लिए ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन GHMC में एक जदीद तरीन निज़ाम दस्तयाब कराया गया है। शहरी खिदमात को लोगों के करीब लाने के मकसद से वार्ड दफातर कायम किए गए हैं। वजीर KTR ने काचीगुड़ा में वार्ड ऑफिस का इफ्तिताह किया। GHMC में 150 डिवीजनों में उजरा, मेयर और अहदेदारान वार्ड दफातर का आगाज करेंगे। हर वार्ड में 10 अफसरान मौजूद होंगे। सफाई, बिजली और टाउन प्लानिंग से मुतालिक शिकायत का फौरी अजाला किया जाएगा। वजीर KTR ने कहा कि वो म्युनिसिपल इंतजामिया में एक और इस्लाहात का आगाज पर जोश हैं। उन्होंने कहा कि वज़ीर आला KCR के विजन के मुताबिक अवाम पर मबनी हुक्मरानी इनका अहदाफ है। उन्होंने कहा कि वार्ड दफातर में कम से कम शहरी खदमात और शिकायत का अजाला किया जाता है। उन्होंने कहा कि अवाम को सिटीजन चार्टर के मुताबिक खदमात फराहम की जाएगी। उन्होंने ट्विटर पर कहा कि हर डिवीजन ऑफिस में 10 अफसरान की टीम होगी और असिस्टेंट म्युनिसिपल कमिश्नर की सरबराही में मसाइल हल किए जाएंगे। ప్రత్యేకంగా ఈ రోజు మీ అందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు మున్సిపల్ పురపాలక దినోత్సవంగా మనం ఈ రోజును జరుపుకుంటా ఉన్నాం। అదే రోజు 150 వార్డ్ ఆఫీసులు మొత్తం హైదరాబాద్ లో ప్రారంభించుకుంటున్నందుకు మా కమిషనర్ గారికి అదే విధంగా మొత్తం GHMC సిబ్బందికి హృదయపూర్వకంగా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను। కమిషనర్ లోకేష్ గారు ఇప్పుడే చెప్పారు, మేము కొత్తగా ఒక్కసారి రాష్ట్రం మొత్తాన్ని అర్థం చేసుకుంటే రాష్ట్రంలో మొత్తం మనకున్నది 4 కోట్ల జనాభా। తెలంగాణలో 4 కోట్ల జనాభాలో దాదాపు 1,25 లక్షల మంది ఒక హైదరాబాద్ లోనే ఉన్నారు। రాష్ట్రం యొక్క మొత్తం భౌగోళిక స్వరూపం చూస్తే 1,12,000 చదరపు కిలోమీటర్లు మొత్తం తెలంగాణ రాష్ట్రం। అందులో హైదరాబాద్ ఒకటే 675 చదరపు కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్స్। రాష్ట్రం మొత్తంలో ఒక 3 కోట్ల మంది హైదరాబాద్ బయట ఉన్నారనుకుంటే ఒక హైదరాబాద్ లోనే 1 కోటి పైచిలకు జనాభా ఉన్నారు। 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న తెలంగాణలో ఒక్క హైదరాబాద్ లో 1 కోటి మంది అంటే ఎంత జనసాంద్రత ఉందో, ఎంత డెన్సిటీ ఉందో పాపులేషన్ ఇక్కడ, దాన్ని బట్టి అంచనా వేయవచ్చు। అట్లాంటప్పుడు సహజంగా ఏమవుతుంది, ఎంత మెరుగైన పరిపాలన ఫలాలు అందించగలిగితే, ఎంత మంచిగా అధికారులు, అధికార యంత్రాంగం ప్రజలకు సన్నిహితంగా దగ్గరగా ఉంటే అంత మంచిది అనే ఆలోచనతో నేను గౌరవనీయులైన మా కమిషనర్ గారిని, మా మున్సిపల్ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారుల బృందాన్ని దేశంలోని అన్ని నగరాలకు కూడా పంపించిన। అక్కడ ఎట్లా ఉంది పరిపాలన, ఎందుకంటే ఈరోజు తెలంగాణను చూస్తే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి। రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి। రాష్ట్రంలో 3,618 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి। హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి। మరి ఈచ్ యూనిట్ ఎట్లా పనిచేస్తుందని తెలుసుకోవడానికి ఒక్క నిమిషం ఆలోచన చేసే ప్రయత్నం మనందరం కూడా చేయాలి। ఇప్పుడు గ్రామమే తీసుకుంటే ప్రతి గ్రామంలో ఈరోజు ఒక పంచాయత్ సెక్రటరీ ఉన్నారు। ప్రతి గ్రామంలో దాదాపు గవర్నమెంట్ కి సంబంధించిన ఆశా వర్కర్లు కానీ, టీచర్లు కానీ, ఒక్కొక్క గ్రామంలో దాదాపు 25 నుంచి 30 మంది దాకా ప్రభుత్వ సిబ్బంది ప్రతి గ్రామంలో ఉంటారు। ఏదో ఒక రూపంలో కారోబార్ కావచ్చు, VRA కావచ్చు, VRO కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు। రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కొద్దిసేపు మాట్లాడకపోతే మంచిది కదా।